వెల్కమ్ టు సురేష్ ఉప్పాడ సారీస్ అండి. మీరు చూస్తున్న షాప్ ఇది సురేష్ ఉప్పాడ సారీస్. ఉప్పాడలోనే అతిపెద్ద హోల్సేల్ అండ్ రిటైల్ షోరూమ్ అండి ఇది. ఓన్లీ మన దగ్గర ఉప్పాడ పట్టులో హ్యాండ్లూమ్ సారీస్ మాత్రం ప్రత్యేకంగా నేయించడం జరుగుతుందండి. ఉప్పాడ అంటే పట్టు సారీస్, అలాగే హ్యాండ్లూమ్ సారీస్ అండి. ఇక్కడ ప్రత్యేకంగా నేయించిన సారీస్ అండి ఇవన్నీ కూడాను. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి ఉప్పాడ జామ్దానిలోని ఒక డిజైన్కి ఒకసారి మాత్రమే నేయించిన సారీస్ అండి ఇవన్నీ కూడాను. ఈ వీడియోలో మీకు కొన్ని ఒక 5 మోడల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం మొదటగా చూస్తున్న సారీ వచ్చేసి ఉప్పాడ జామ్దాని అండి. ఇది ఉప్పాడ అంటే ముఖ్యంగా మనకి మొదటగా గుర్తొచ్చేది ఉప్పాడ పట్టులో జామ్దాని సారీస్ అండి. మనకి ఉప్పాడ స్టార్టింగ్ నుంచి కూడా మనకి జామ్దాని సారీస్ అయితే నేయించడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ అయితే వస్తుందండి. వీటికి కాంట్రాస్ట్ అయితే రాదు. కాంట్రాస్ట్ వస్తే అంత బాగోదండి, వీటికి సెల్ఫ్ అయితేనే బాగుంటుంది. ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి ఇది గోల్డ్ జరీతో నేసినది పుల్లల కమ్మ అంటారండి. ఇది ఈ కమ్మి వేయడానికి ఒక హాఫ్ డే అయితే పడుతుందండి. అలాగే ఈ సారీ యొక్క బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ అయితే వస్తుందండి, ప్లెయిన్ అయితే వస్తుంది. ఎంత హెవీ సారీ కన్నా అంటే ఎంత కాస్ట్లీ సారీ కన్నా ఉప్పాడ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కంప్లీట్ సారీ అయితే చూద్దామండి. ఇది మొత్తం సారీ అండి. ఇది చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ వర్క్ అండి. ఇది చైర్ అంతా కూడా మనకి హ్యాండ్లూమ్ అయితే వస్తుంది. ఇందులో మనం ఎటువంటి మిషన్స్ కానీ లేదంటే చిన్న చిన్న మిషన్స్, అలాగే బార్డర్లో కూడా మిషన్స్ అయితే వాడడం జరుగుతుందండి. కానీ దీనికైతే ఎటువంటి మిషన్స్ అయితే వాడరండి. మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా మొత్తం హ్యాండ్లూమ్ అండి. ఇది చేతితోటే ఇదంతా వీవింగ్ చేయడం జరుగుతుంది. చూస్తారు కదండి, సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్, అలాగే లతల టైప్లో మనకి డిజైన్ అయితే వస్తుంది. ఇది ఉప్పాడ జామ్దానిలోని కవ కట్టుబడి సారీస్ అంటారండి. కవ కట్టుబడి అంటే మనకి ఈ డిజైన్ వస్తుంది కదండి, ఇదైతే మనకి సన్నగా అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది. ఈ డిజైన్ మనం కవ కట్టుబడి అంటారు. ఇందులో మనకి కొంచెం బ్రాడ్గా అయితే వస్తే కనుక అది కవ కట్టుబడి కాదండి, జామ్దానిలోనే అదొక మోడల్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూస్తారు కదండి, ఇందులో అయితే మనం ఒరిజినల్ జరీ అయితే వాడడం జరుగుతుంది. మీకు కనిపిస్తున్న ఈ జరీ అంతా కూడా మనకి ఒరిజినల్ గోల్డ్ జరీ అండి. అలాగే ఇందులో మనకి కనిపిస్తున్న ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి పట్టు థ్రెడ్ తోటి వీవింగ్ చేయడం జరుగుతుంది. సారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ డిజైన్ అనేది మనకి రన్ అవుతూ అయితే వస్తుంది. ఈ ఒక్కసారి మనకి వీవ్ చేయడానికి ఇద్దరు చేనేత కార్మికులు కష్టపడితే సుమారుగా 60 రోజుల వరకు కూడా ఈ సారీ అయితే నేయడం జరుగుతుందండి. ఇది ఈ సారీ ప్రైస్ అయితే మినిమం 50,000 అబవ్ అయితే ఉంటుందండి. ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు మరొక జామ్దాని మోడల్ అయితే చూపిస్తున్నానండి. ఇందాక మనం కవ కట్టుబడి సారీ అని చెప్పుకున్నాం కదండి, అది జామ్దానిలో కవ కట్టుబడి అదొక మోడల్, ఇది ఒక మోడల్ అండి. ఇది కవ కట్టుబడి అయితే కాదు. మీకు కవ కట్టుబడి అంటే మీకు వచ్చిన ఈ లతల టైప్లో వచ్చిన డిజైన్ ఇంకా సన్న డిజైన్ అయితే వస్తుంది. సారీ మొత్తం కూడా వస్తుంది. ఇది కొంచెం బ్రాడ్ అయితే వస్తుందండి. ఇది ఈ సారీ పళ్ళుకి అయితే మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగిందండి. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది. దీనికి కూడా మనకి ఇందాక సారీకి చెప్పుకున్నట్టుగా పుల్లల కమ్మ అనేది అయితే మనకి ముఖ్యంగా ఉంటుందండి. జామ్దాని వచ్చేసరికి పుల్లల కమ్మ అనేది కామన్గా ఉంటుందండి. అలాగే దీని సారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది. పళ్ళు కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది లైట్ లెవెండర్ కలర్ అండి. ఇది చూస్తున్నారు కదా, చాలా మంచి లుక్, మంచి డిజైన్ అండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంకి కొత్తగా ఇచ్చిన డిజైన్ అండి. ఈ డిజైన్ మనకి గ్రాఫ్ మీద వేయడానికే దగ్గర ఒక 5,000-10,000 వరకు కూడా వాళ్ళు గ్రాఫ్ వేసి డిజైనర్స్ అయితే తీసుకుంటారు. ఆ డిజైన్ని మనకి మా చేనేత కార్మికులు సారీ మీదకి తీసుకొస్తారండి. ఇది ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా ఈ సారీ అయితే నేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇది ఉప్పాడ జామ్దాని. జామ్దాని అంటే మనకి చాలా మందికి ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా వస్తుంది అంటారు కదండి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది. సేమ్ ఒక ప్రింట్ వేస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. డిజైన్ అంతా కూడాను చాలా కేర్ఫుల్గా అయితే నేస్తారండి. ఇది చేనేత కార్మికులు చాలా కష్టపడి. ఈ ఉప్పాడ జామ్దాని సారీస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి. ఇది సారీ అంతా కూడా మనకి వర్క్ వచ్చినా సరే చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది. వెడ్డింగ్ పర్పస్కి అయితే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. మీ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటాయండి సారీస్ అన్నీ కూడాను. ఇందులో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉండవండి. ఒక డిజైన్కి ఒక కలర్ మాత్రం నేయించడం జరుగుతుంది. ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారీ యొక్క ప్రైస్ కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మరొక జామ్దాని మోడల్ అండి. ఈ సారీ యొక్క కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ షేడ్ అయితే వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెడ్డింగ్ పర్పస్కి అయితే ఈ సారీస్ అయితే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తాయండి. ఒక కంప్లీట్ వెడ్డింగ్ సారీ ఏ విధంగా ఉండాలో మనకి ఉప్పాడ జామ్దాని ఆ విధంగా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఇది పళ్ళు పాటు అండి. ఇది పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి పుల్లల కమ్మ అనేది కామన్గా అయితే ఉంటుంది. కాకపోతే అవి కొన్ని సారీస్కి కొంచెం బ్రాడ్గా అయితే వేస్తారు, కొన్నిటికి సన్నగా అయితే వేస్తారు. అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే రాదండి, సెల్ఫ్ అయితే వస్తుంది. సేమ్ పళ్ళు బ్లౌజ్ సారీ అంతా ఒకటే కలర్ అయితే వస్తుంది. కంప్లీట్ సారీ కూడా ఇది మనకి గోల్డ్ షేడ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది సారీ మొత్తం కూడానండి. ఇది
చీర అంతా కూడా మనకి ఒకే విధమైన డిజైన్, ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే పళ్ళు దగ్గర నుండి కట్టు చెంగు వరకు కూడా సేమ్ ఇదే డిజైన్, జామ్దాని డిజైను వస్తుంది. ఇది కూడా మనకి సింగిల్ కట్టుబడి అంటారండి, కవ కట్టుబడి అంటారు ఈ డిజైన్ అంతా కూడాను. ఇదంతా కూడా మనకి ఒరిజినల్ గోల్డ్ జరీతోటి నేయించిన సారీ అండి ఇదంతా కూడాను. ఇందులో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉండవండి, ఒక డిజైన్కి ఒక సారీ మాత్రం నేయించడం జరుగుతుంది. ఉప్పాడ అంటేనే సురేష్ ఉప్పాడ సారీస్. సురేష్ ఉప్పాడ సారీస్లో ఈ జామ్దాని సారీస్ 1, 2 కాదండి, కొన్ని వందల సంఖ్యలో అయితే మనకి చాలా రకాల మోడల్స్ అయితే సురేష్ ఉప్పాడ సారీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ సారీస్ కనుక మీరు సొంతం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా సురేష్ ఉప్పాడ సారీస్కి విచ్చేయండి, లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మరొక బ్యూటిఫుల్ జామ్దాని సారీ అండి. ఈ జామ్దాని సారీస్ మగ్గాలు ప్రత్యేకంగా మాకు దగ్గర ఒక 50-60 సొంత మగ్గాలు అయితే ఉన్నాయండి. జామ్దాని ఓన్లీ వాటిపై మనకి ఈ జామ్దాని డిజైన్స్ మాత్రం నేర్చడం జరుగుతుంది. మనకు ఒకసారి వచ్చేసి దగ్గర నెల నుంచి 2 నెలల వరకు కూడా టైం టేకన్ అయితే తీసుకుంటుందండి. ఇది చాలా టైంతో కూడుకున్న పని అండి. ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి ఇది కూడా మనకి సెల్ఫ్ అయితే వస్తుంది. పళ్ళు బ్లౌజు సారీ అంతా సింగిల్ కలర్ అయితే వస్తుంది. దీని మీద కూడా మనకి పుల్ల కమ్మి కామన్గా అయితే కనిపిస్తుందండి. అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రాదండి, సెల్ఫ్ బ్లౌజ్ అయితే వస్తుంది. అలాగే సారీ మొత్తం కూడా ఇది జామ్దాని వర్క్ అయితే వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. ఇది ఈ సారీ యొక్క కలర్ వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ కలర్ అండి. ఇది ఒక డిఫరెంట్ గ్రీన్, చాలా బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, సారీ మొత్తం కూడా మీకు కనిపించే డిజైన్ అంతా కూడా జామ్దాని డిజైన్ అండి. ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే విధంగా అయితే వస్తుంది. ఇది కూడా ఇప్పుడు మనకి శ్రావణ మాసంకి కొత్తగా నేయించిన డిజైన్ అండి. ఇది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే రాదు, ఒక డిజైన్కి ఒక సింగిల్ పీస్ మాత్రం నేయించడం జరుగుతుంది. ప్రింట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి డిజైన్ అనేది వస్తుందండి. ఇది అలాగే ఈ సారీ యొక్క బార్డర్ చూసుకుంటే కనుక బోత్ సైడ్ మనకి జరీ బార్డర్, కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సారీ యొక్క ప్రైస్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. జామ్దాని సారీస్ అయితే చూసాం కదండి, అది మనకి వెడ్డింగ్ కలెక్షన్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంతమంది చాలా పెద్ద బార్డర్ అయితే ఉండాలి, కంచి స్టైల్లో ఉండాలి, రిచ్ లుక్ కనిపించాలి అనుకునే వాళ్ళకి ఉప్పాడలోనే స్పెషల్గా మనం నేయించడం జరుగుతుందండి ఈ టైప్ అనేవి. ఇది కూడా మనకి ఉప్పాడ పట్టులో కంచి స్టైల్ అయితే వస్తుందండి. బార్డర్ అయితే చాలా బ్రాడ్గా పెద్ద బార్డర్ అయితే వస్తుంది. ఈ బార్డర్ మనకి సారీ మొత్తం కూడా మంచి లుక్ అనేది తీసుకొస్తుంది. ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుందండి. దేనికైనా సరికి మనకి రిచ్ పళ్ళు అనేది కామన్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ సారీ యొక్క మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఉప్పాడలోనే టిష్యూ పట్టు అయితే వస్తుందండి. పట్టు అలాగే టిష్యూ రెండు మిక్సింగ్ అయితే మనకి రావడం వల్ల ఈ సారీ అనేది చాలా బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది. బ్రైడల్ వేర్కి అయితే ప్రత్యేకంగా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తాయండి. ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. 365 రోజులు కూడా సురేష్ ఉప్పాడ సారీస్లో మంచి మంచి కలెక్షన్ అలాగే కలర్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. మీరు ఎప్పుడు విచ్చేసినా సరే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 9 గంటల వరకు కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మీరు విచ్చేసి మా షోరూమ్కి విచ్చేసి ఈ సారీస్ అన్నీ కూడా కొనుగోలు చేయండి మంచి రీజనబుల్ రేట్లకే. చేనేత సేల్ ధరించండి, చేనేతను ప్రోత్సహించండి. నమస్తే అండి, సురేష్ ఉప్పాడ సారీస్. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ శ్రావణ మాసం స్టార్ట్ అవడంతో మనం ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త మోడల్ డిజైన్లతో ఉప్పాడలో చీరలు అనేది తయారు చేయడం జరిగింది. పట్టు నుంచి 4,000 నుంచి మనకి దగ్గరగా 1,50,000 2 lakhs వరకు కూడా సారీస్ ఉన్నాయి. గృహప్రవేశం జరిగిన, మ్యారేజ్ జరిగిన, ఎలాంటి ఫంక్షన్ వాణి ఫంక్షన్స్ జరిగిన ఎలాంటి ఫంక్షన్స్కైనా కూడా ఇక్కడ చీరలు అందుబాటులో ఉంటాయి. పట్టు లంగాలతో పాటు కూడా పిల్లలకి సంబంధించి ఓనీలు, పట్టు లంగాలు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా యువతకి సంబంధించి, అదేవిధంగా మిడిల్ ఏజ్కి సంబంధించి కూడా ఉప్పాడలోనే పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే కాటన్ ఉంటాయి, చందేరి డ్రెస్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి చక్కగా ఇక్కడికి ఉప్పాడ విజిట్ చేసి చీరలు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఉప్పాడ అనే గ్రామం కాకినాడకి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, అన్నవరంకి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఇటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఇతర ప్రదేశంలో, అంటే మీరు ఉదాహరణకి తెలంగాణ, హైదరాబాద్, అలాగే వరంగల్ ఇటు సైడ్ నుంచి మీరు ఏదైనా వచ్చినా, బెంగళూరు నుంచి అది ఎప్పుడైనా వచ్చినా కూడా మీరు ఇక్కడ టెంపుల్స్ని సందర్శన చేసుకుంటూ ఇటు సామర్లకోటలో అతి పురాతనమైన భీమేశ్వర ఆలయం ఉంటుంది. అదేవిధంగా పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఉంటాయి. అలాగే అన్నవరంలో సత్యనారాయణ స్వామి టెంపుల్స్ ఉంటాయి. ఈ దర్శనాలు చేసుకుంటూ కూడా మీరు ఉప్పాడ ఎలా ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే ఎన్నో చేనేతతో, అంటే చేతితో తయారు చేసిన చేనేత కార్మికుల యొక్క కళా నైపుణ్యం ప్రదర్శించిన ఎన్నో రకాల కొత్త మోడల్ చీరలు అనేది ఇక్కడ ఉప్పాడలో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఉప్పాడ విజిట్ చేయండి. ఇది ప్రత్యేకించి ఈ శ్రావణ మాసానికి సంబంధించి మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, నమస్తే, సురేష్.